ఒకప్పుడు గల్ఫ్ వార్‌లో అమెరికా ఎలా వ్యవహరించిందో, మళ్ళీ ఇది ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరిగితే సెకండ్ గల్ఫ్ వారే అవుతది. ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఆహ్, గత 36 గంటల్లో వాషింగ్టన్ పంపించినటువంటి ఆయుధాలు, విమానాలు చూస్తే సి-17 గ్లోబ్ మాస్టర్ ఆహ్, 12 సార్లు తిరిగిందట. ఇరాన్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకి. ఇది కాకుండా ఒక్కొక్కసారి 77 టన్నుల వెపన్స్ తీసుకెళ్ళిందట. 12 రౌండ్‌లేసిందట. 77 టన్నుల ఆయుధాలు ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి అమెరికా చేత పంపబడ్డాయి. అలాగే ఐఎస్ఆర్ అండ్ సర్వైలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చేరినాయి. అవాక్స్‌లు చేరినాయి. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ప్లాట్‌ఫార్మ్స్ చేరినాయి. డ్రోన్స్ చేరినాయి. ఫైటర్సు, బాంబర్స్ చేరినాయి. ఎయిర్ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్‌ని పంపించారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్‌ని పంపించారు. న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్స్ అక్కడికి చేర్చారు. కాబట్టి పెను యుద్ధానికి సంకేతం ఇస్తోంది. అది అమెరికా స్ట్రైక్ చేస్తుందా? ఇజ్రాయెల్ స్ట్రైక్ చేస్తుంటే అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తుందా అన్నది మాత్రం తేలలేదు.